హాయ్, వెల్కమ్ టు మలేషియా వ్లాగ్స్. ఇదైతే డే 1. మేము ఆ రోజు హోటల్కి రీచ్ అయినాక మంచిగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పెట్రోనా టవర్స్కి వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం. సో వెళ్ళే ముందు ఒకసారి రూమ్ నుండి బయట వ్యూ ఎలా ఉందో కవర్ చేసిన. వ్యూ అయితే చాలా బాగుంది కదా. ఇది 42 ఫ్లోర్స్ నుంచి మేము 42 ఫ్లోర్లో తీసుకున్నాం రూము. ఇక్కడే మేము తీసుకున్న రూమ్ నుంచి పెట్రోనా టవర్స్ వాకేబుల్ డిస్టెన్సే, హార్డ్లీ 15 మినిట్స్ వాకేబుల్ డిస్టెన్స్. అందుకే కొంచెం అర్లీగా రెడీ అయినాం. అండ్ అక్కడ ఈవినింగ్ 7కి అట్లా టవర్స్ దగ్గర వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. సో అది చూడడానికని మోస్ట్లీ అందరు విజిటర్స్ ఈవినింగే వస్తారు. సో వచ్చేసినాం మనం అక్కడికి. పిల్లలు అయితే ట్రిప్లో బాగా కోఆపరేట్ చేసిండు. అండ్ ఈ వీడియో తీసుకోవడానికి కూడా రీజన్స్ ఏంటంటే వ్లాగ్స్ పెడదాము ఏదో యూట్యూబ్లో అని కాదు, కానీ నాకు మెమరీస్ ఉంటాయని. వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత చూసుకోవచ్చు మేము ఇట్లా స్పెండ్ చేసినాము ఎలా ఉండే అని. అక్కడ పెట్రోనా టవర్స్ దగ్గర అయితే వ్యూ అయితే చాలా బాగుండే. అక్కడ చూస్తున్నారు కదా మీరు వాటర్ ఫౌంటైన్, అదైతే నార్మల్ది, ఇంకా చాలా బాగుండే. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇదే వెనకాల కనిపిస్తుంది కదా, అదే పెట్రోనా టవర్స్. మీరు చాలా మూవీస్లో అట్లా చూసే ఉంటారు. ఆ తర్వాత అక్కడనే ప్లే ఏరియా ఉంది పార్క్ దగ్గర, ఇంకా అక్కడికి వచ్చేసిళ్ళు. ఇక్కడైతే కొద్దిసేపు ఆడుకొని పిల్లలు బాగా రిలాక్స్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ప్లేస్ కదా, వెదర్ కొంచెం హ్యూమిడిటీ ఉండే. సో దానికోసం మా వాడు కొంచెం చిరాకు చేసిండు. కొద్దిసేపు ఆడుకొని ఇక్కడ నుండి దగ్గరలో ఉన్న ఒక మాల్కి వెళ్ళినాం ఏదైనా తిందామని ఈవినింగ్ టైంలో. ఇప్పుడు కొంచెం సెట్ అయ్యింది ఇక్కడ. ఫస్ట్ డే మాకు కూడా చాలా హ్యూమిడిటీ అనిపించింది కంపేర్ టు ఖతార్. అప్పుడు అంటే ఈ వీడియో అయితే మేము ఫిబ్రవరిలో వెళ్ళినాం కదా, ఖతార్లో అప్పుడు వింటర్, సో వెదర్ చల్లగా ఉంటుంది. మలేషియాలోనైతే హ్యూమిడిటీ ఉండే. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుందా, అదైతే చాలా బాగుంది. అంటే అది ఫ్రీ ఎంట్రీ ఉన్నట్టుంది, ఎవరైనా వెళ్ళొచ్చు. మేము తర్వాత వెళ్దాం అనుకున్నాం కానీ అసలు మర్చిపోయినాం, అంటే వీలు కాలేదు. ఆల్మోస్ట్ 5 డేస్ ఉంటే 5 డేస్ ఫుల్ తిరుగుతూనే ఉన్నాం కదా. ఇంకా మళ్ళీ వెళ్ళిన ప్లేస్కి మళ్ళీ వెళ్ళాలి అనే థాట్ రాదు కదా అట్లా. సో ఇక్కడ పిల్లలైతే బాగా ఆడుకున్నారు మంచిగా. వీడు రివర్స్ ఎక్కుదాన్ని ట్రై చేస్తుండు. యాక్చువల్లీ ఇది నాది వాయిస్ ఓవర్తో ఫస్ట్ వీడియో. ఎట్లుంటుందో అయినా నేను ఎవరు చూడడానికి కాదు, నేను మాకు మెమరీస్ లాగా ఉండడానికి అని చేసుకుంటున్నా. సో ఇన్ కేస్ ఎవరైనా వచ్చి చూసి వీడియో ఎడిటింగ్ ఏంది ఇట్లుంది అనుకోకండి. నాకు ఫస్ట్ వీడియో కాబట్టి ఎక్స్క్యూజ్ చేసేయండి. అక్కడ నుంచి మేము ఒక దగ్గరలో ఉన్న మాల్కి వెళ్ళినాం ఏమైనా తిందామని. ఈవినింగ్ టైం అయింది కదా. ఇక్కడైతే అన్ని ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట, అన్ని కంట్రీస్కి సంబంధించింది. మనకు అసలు ఇండియన్ ఫుడ్ చాలా కష్టం బయటకు వెళ్ళినప్పుడు, ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు. అందులో నేను వెజిటేరియన్ కాబట్టి వెజ్ ఫుడ్ చాలా కష్టం దొరకడం. ఇవన్నీ ఇట్లా చూస్తే ఫ్యాన్సీ ఫుడ్ భలే టెంప్టింగ్ అనిపిస్తుందేమో, కానీ ఎప్పుడైతే మనం రియల్గా ఆకలేసి తిందామని వెళ్తాం కదా, మనకి ఏం దొరకదు లిటరల్లీ. అప్పుడైతే కోపం వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం ఫారిన్ కంట్రీలో అన్నీ పచ్చివే తింటారు కదా. ఇన్ఫ్యాక్ట్ వెజ్ అయినా సరే మనలాగా అంతా ఉడికించుకొని తినరు కదా. సో మనం అసలు ఏం ట్రై కూడా చేయలేము. మేమైతే ఒకసారి ఒక రౌండ్ వేసినాం ఏదైనా ఫుడ్ దొరుకుతుందా అని. అసలు ఇక్కడ ఏది అక్కడ ఆర్గానిక్ వెజిటేరియన్ ఉంది కదా, అందులో కూడా ఏం లేకుండే. సో పిజ్జా హట్లో తినేసి ఇంటికి వచ్చేసినాం. పిజ్జా తినేసి ఇంటికి వచ్చేసినాం.
ఈ వీడియో యాక్చువల్లీ వెళ్ళే కంటే ముందు తీసుకుంది, సో నేను లాస్ట్ యాడ్ చేస్తున్నా జస్ట్ ఆ వ్యూ కోసం. అట్లా డే 1 అయితే మంచిగా హ్యాపీ